తెలంగాణ కేసీఆర్ గారి 70వ బర్త్డే సందర్భంగా ఈరోజు మన చెన్నూరు నియోజకవర్గం మందమారి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే 1969లో ఈ తెలంగాణ రావాలని ఆ రోజు విద్యార్థులు అనేక బలిదానాలు చేసుకొని ఎంతో ప్రయత్నించినా కూడా ఇది కేవలం కేసీఆర్ గారితోనే 2014లో తెలంగాణ సాధ్యమైందన్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు నమ్మాలి, విశ్వసించాలి. ఆ నమ్మకంతో ప్రయాణించాలని నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈరోజు తెలంగాణ అని పిలువబడే ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ తెలంగాణకి నాన్న లాంటి వారు మన కేసీఆర్ గారు. ఒక తండ్రి పాత్రలో పోషిస్తున్నటువంటి కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే నిజంగా వారి తండ్రిని తిట్టినట్టే అని నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిని బట్టి, వారి యొక్క ఇంటి పరిస్థితి, సమాజంలో వారికి ఉన్న విలువలను బట్టి ఒక వ్యక్తిని విమర్శించాలా విమర్శించొద్దా అని నేర్చుకోవాల్సిన అవసరం ఈ సమాజంలో చాలామందికి ఉందని నేను చెప్తా ఉన్నాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోలేటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజలు కూడా ఎవరో రీఛార్జ్ చేస్తే ఆ వాట్సాప్లలో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడము, పొట్టగోస్తే అక్షరం రాని వ్యక్తులు కూడా ఈరోజు కేసీఆర్ గారిని విమర్శించడం అంటే నిజంగా ఈ సమాజం ఎటుపోతుందని అర్థం చేసుకోవాలి, ఆలోచించాల్సి. నిజంగా చాలా దురదృష్టకరం. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి కేసీఆర్ గారిని నిజంగా విమర్శించడం అంటే చాలా దురదృష్టకరం. ఎన్నికల సమయంలో మాటలు అన్నారు, మన ఇంకో పార్టీ వాళ్ళు అన్నారు, అవన్నీ వదిలేసేయండి. కానీ సామాన్య ప్రజలు కూడా అదే నడకలో నడవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ప్రజలు మంచిని గ్రహించండి, మంచిని నేర్చుకోండి, మంచితోని ప్రయాణించండి. ఖచ్చితంగా ఒక చిన్న కుటుంబంలోనే మంచి చెడులు ఉంటాయి. మంచిని స్వీకరించండి, చెడుని అక్కడే వదిలేయండి. అంతే తప్ప చెడుని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని ప్రయాణించొద్దని నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో జరిగిన పొరపాట్లు ఒక పెద్ద రాష్ట్రం పరిపాలించినప్పుడు ఖచ్చితంగా కొన్ని సందర్భాల పొరపాట్లు జరుగుతాయి. దాన్నే ఎత్తి చూపెట్టి ఇంత అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రాన్ని వదిలేసి నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు వాళ్ళ గుండెల మీద చేసుకొని ఒక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇట్లా చూడండి. ఒక్కసారి గూగుల్లో కొట్టి 2014 కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ ఎట్లుంది, ఈ 2024లో కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తెలంగాణ ఎలా ఉందని ఒక్కసారి ఆ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మీ యొక్క కళ్ళకే కనబడుతుంది నిజం ఏంటిది అనేది. ఇంత అభివృద్ధి చేసిండ్రు. అప్పుల రాష్ట్రం అని అంటా ఉన్నారు. కానీ ఈ అప్పులు అనేది ఈ రోజున్న రాష్ట్రంలో ఉన్న పరిపాలించినటువంటి కాంగ్రెస్ కూడా 70 రోజులలో ఎన్ని కోట్ల అప్పు తెచ్చిందో అందరికీ తెలుసు. సో ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే 100% అప్పులు తేవాల్సిందే. ప్రతి రాష్ట్రం కూడా మన దేశమే అప్పుల్లో ఉన్న సంగతి మర్చిపోద్దని నేను ప్రజలకు చెప్తా ఉన్నాను. సో ఈ తెచ్చిన ప్రతి పైసా కూడా లెక్కలు అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరొక్కసారి చెప్తా ఉన్నాను, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారిని ఒక మాట అనే ముందు నీ తండ్రిని ఒక మాట అంటున్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నాను. కేసీఆర్ గారి ఆరోగ్యం మంచిగా ఉండాలి. తను మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చి ఈ యొక్క తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వమే దానికి నిదర్శనం, దానికి నిజంగా సార్థకమని నేను చెప్తా ఉన్నాను. సో లాంగ్ లివ్ కేసీఆర్ గారు. ఈ బర్త్డే సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి తరఫున రాష్ట్రానికి అలాగే మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.